నమస్తే, నేను భవానీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీజేపీ మౌనం వీడాలి, వెంటనే స్పందించాలని ఎంఆర్పీఎస్ ఆందోళన. మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి, అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న విశ్వ బ్రాహ్మణులు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన నాయకులు. విద్యార్థులు పట్టుదలతో చదువుల్లో రాణించాలి, న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన. ఇక డీటెయిల్స్ చూస్తే, గర్భిణీలు, చిన్నారులు, బాలింతల్లో పోషకాహార లోపాలు సరిదిద్దేందుకు అంగన్వాడీ కేంద్రాల సేవలను బలోపేతం చేయాలని అంగన్వాడీ సిబ్బందిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. ఆయన ఉప్పలగుప్తం మండల పరిధిలోని భీమనపల్లి, నంగవరం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వైఎస్ఆర్ జగన్ కాలనీలో మౌలిక వసతుల కల్పన, గృహ నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గెడ్డెం సంపత్రావు, మండల తహసీల్దార్ జి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ తర్వాత వెళ్ళి మిగతా వంట కూడా చేయాలి కదా మీరు. నెక్స్ట్ మంత్ తీసుకోండి, ఇంకా కొత్త ఒక ఐటమ్ నేను ఇస్తాను, ప్రతిరోజు ఇలా వేడిగా ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం మౌనం వీడాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం ప్రధాన రహదారిపై ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లును చేస్తానని మాట ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు చేయకపోవటాన్ని నిరసిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. సడక్ బంద్కు పిలుపునివ్వడంతో ఆందోళనలు విజయవంతమైనాయన్నారు. పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లును వంద రోజుల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వరకు మాదిగల పట్ల మారుతుంది. మా యొక్క ఆవేశం ఆగ్రహంగా మారితే, కడుపు చించుకున్నటువంటి మా ఆవేశం ఆగ్రహంగా మారితే ఏ విధంగా పార్లమెంట్ సమావేశాలు బిల్లు పెడతానని మమ్మల్ని మోసం చేసింది. ఆ పార్లమెంట్ లో కూడా బిల్లును ప్రవేశపెట్టలేదు కనుక ఈ రోజున కృష్ణ గారు పార్లమెంట్ సమావేశం. వరంగల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన నాయకులపై బీజేపీ నాయకుల దాడిపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు వంశీకృష్ణ, కార్యదర్శి అజీజ్ పాల్గొన్నారు. మా యువజన కాంగ్రెస్ నాయకులు గాంధీ మార్గంలో నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్న సందర్భంలో బీజేపీ ఆఫీస్ దగ్గర ఒక నిరసన
తెలుపుదామని వెళ్ళడం జరిగింది. అందులో బీజేపీ గుండల్లారా ప్రీ ప్లాన్ తోటి కట్టలు తీసుకొచ్చి మా యువజన కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడం ఇది చాలా బాధాకరం. నేను బీజేపీ నాయకులకు కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నా, బీజేపీ గుండెలారా ఖబర్దార్, మీరు మా యువజన కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తే మేము చూస్తే ఊరుకోం. యువజన కాంగ్రెస్ ఏందనేది మా సత్తా చూపెడతాం. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే మీకు ఏం భయం ఉన్నది? యువజన కాంగ్రెస్ తోటి చెప్పండి. అంత భయపడుతున్నారా మీరు యువజన కాంగ్రెస్ తోటి? నిన్న మాజీ మేయర్ ఎర్రబెల్లి సప్న గారి కారుపై దౌర్జన్యం చేసి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను తెలంగాణ డీజీపీ గారిని కోరుతున్నా, అలాగే వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా కోరుతున్నాను. అలాగే బీజేపీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులతో క్షమాపణ చెప్పాలి, మాజీ మేయర్ని కూడా క్షమాపణ చెప్పాలని నేను కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాను. లేని పక్షంలో ముందు బిడ్డ ఖబర్దార్, బీజేపీ నాయకులారా మిమ్మల్ని తిరగనీయం. మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలని, యువజన కాంగ్రెస్ కార్యకర్తలని మా శక్తి మా సత్తా మేము కూడా చూపెడతాం. మేము గాంధీ మార్గంలో ప్రొటెస్ట్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ మీకు నేను హెచ్చరిక చేస్తున్నాం. డీజీపీ గారు ఇమీడియట్లీ మీరు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విజయ సంకల్ప సభ పోస్టర్ను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కావిందర్ గుప్తా ఆవిష్కరించారు. మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక రండి. भारत माता की जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री मोदी जी हमारी स्टेट हैदराबाद में पधार रहे हैं। जिस प्रकार से चंद्रशेखर राव की सरकार चल रही है, जिस प्रकार से सरकार का कामकाज हो रहा है, भ्रष्टाचार का बोलबाला है, हम उम्मीद करते हैं आने वाले समय में जिस प्रकार से कार्यकर्ता मेहनत कर रहे हैं, आने वाली जो 2023 की सरकार भारतीय जनता पार्टी की सरकार होगी। उसके लिए एक विशाल रैली का आयोजन हैदराबाद में किया गया है। पिछले लगभग 3 दिन से देश भर के सभी नेता हमारी जो 119 कॉन्स्टिट्यूंसीज हैं वहाँ पर आकर के संपर्क अभियान, शक्ति केंद्र मजबूत करने के लिए, बूथ को मजबूत करने के लिए अपना काम कर रहे हैं। उन्होंने सभी जगह पर जाकर के लोगों से जानकारी ली है। आज हमारे यहाँ के माननीय अध्यक्ष रघुनाथ जी, श्रीमान रमेश जी, श्रीमान सिसोदिया जी, एमा जी कोयलू, गोवर्धन जी, यहाँ पर हमारे सभी कार्यकर्ता आज कार्यकर्ताओं को आह्वान कर रहे हैं कि कल की रैली में लाखों की तादाद में वहाँ पहुँच करके माननीय नड्डा जी का उद्बोधन होगा। देश भर से सभी नेशनल एग्जीक्यूटिव जो हमारी कमेटी है उसकी मीटिंग के लिए आए हुए हैं, सभी का मार्गदर्शन प्राप्त होगा। मैं आज इस रैली के पोस्टर को रिलीज करते हुए अपने आप को सौभाग्यशाली समझता हूँ और मुझे उम्मीद है कि कार्यकर्ता की मेहनत, कार्यकर्ता की लगन, कार्यकर्ता की श्रद्धा, कार्यकर्ता की जो एक तपस्या है वो भारतीय जनता पार्टी को इस राज्य में लेकर के आए।
విద్యార్థులు పట్టుదలతో చదువుల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుల ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యా బోధనతో పాటు విద్యార్థులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులు బాధ్యతలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వరోధిని, జూనియర్ సివిల్ జడ్జి రాణి తదితరులు పాల్గొన్నారు. Come with the children. Now is the time for to wear the badges for the guests. Yeah, yeah, you can come. One after the other. Come. Under the chair. Okay. Yeah. Yeah. Now we badges for all our beloved guests. Give a big applause. Giving you the guest bouquet. Thank you, sir. న్యూస్ అంటే 7 గంటలకు దూరదర్శన్లో ఆయన శాంతి స్వరూప్ శాంతంగా చెప్పి శాంతించారు. ఆయన లేరింగా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టుగా ఉంది. ఫాస్ట్ జనరేషన్ ఇది. ఫాస్ట్ గా వెళ్తే ఏమవుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. మన తప్పు లేకున్నా కూడా యాక్సిడెంట్లు అవుతాయా? సరే వాన పడుంది, ఫాస్ట్ గా పోయినా జాగ్రత్త పోతున్నా అంటే జాగ్రత్త ఎక్కడో. ఈ జనరేషన్ లో ఏది మంచి ఏది చెడు మీరు తెలుసుకోవాలి. మీకు అవగాహన, సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సెల్ ఫోన్ లో ఉంటుంది. సెల్ ఫోన్ ఎక్కడి వరకు యూజ్ చేయాలో అంతవరకు లిమిటెడ్ గా యూజ్ చేయాలి. ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ లో ఉంటుంది. సెల్ ఫోన్ లో మీరు ఏం దించుతారో ఎవరికి తెలియకుండా దించినా కూడా అది నేరమే అవుతుంది. ఆ విషయం మీకు తెలియదు. ఉద్దేశంతో నాల్సా అనేసి ఒక కమిటీ ఉంది మన అథారిటీ, అది కంట్రీ వైడ్ లో ఉంటుంది. స్టేట్ కూడా ప్రతి ఒక్క స్టేట్ కి సాల్సా అని ఉంటుంది. జిల్లాకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. మనకు తాలూకాకి మండల్ లీగల్ సర్వీసెస్ ఉంటాయి. మీరు కదా ఎట్లాగో కిండర్ గార్డెన్, నర్సరీ, ప్రైమరీ, హై స్కూల్ ఎట్లా ఉందో అదే హైరార్చీ అంటారు. దీన్ని హైరార్చీ కాబట్టి దీంట్లో వారి యొక్క ఆదేశాల మేరకు మేము అందరం కలిసి వచ్చినాం ఇవాళ మీ స్కూల్ దగ్గరికి. మీరు 20 ఏళ్ళ తర్వాత మా లెక్కనే మీరు కూడా ఎక్కడో మీటింగ్స్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. వివిధ హోదాల్లో ఉంటారు కాబట్టి మరి ఆ లెవెల్కి రీచ్ కావాలంటే మీరు చదువుకోవడం ముఖ్యం. ఇంతకుముందు మేడం చెప్పారు, మీరంటే అదృష్టవంతులు, మీ తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు. కొందరు ఇలాంటి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ కోసం ఎట్లా అంటే ఎంఈఓ సార్ చెప్పినట్టు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఎట్లా ఇస్తారు, మీకు భోజనాలు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కొక్కరి పైన మీ పైన కొంత అమౌంట్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తూ ఉన్నది. మనకు తెలియకుండానే మన పైన అందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరాలోని గొల్లపూడి గ్రామంలో ధర్నా చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిందని, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సడక్ బంద్ పిలుపునివ్వడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ విశ్వ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశ్వ బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. విశ్వ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటులో విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచార్యుల త్యాగాలను విస్మరించి తమ కులాన్ని కించపరిచేలా మంత్రి కేటీఆర్ మాట్లాడడం సరికాదన్నారు. మరి ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్నటి కార్యక్రమంలో ఒక బహిరంగ సభలో విశ్వబ్రాహ్మణుడైన విశ్వకర్మ జాతి బిడ్డ తల్లు ఆచారి గారిని మరి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అతడి కాదని సభాముఖంగా చెప్తా ఉన్నాం. మరి విశ్వకర్మ జాతి బిడ్డలను పట్టుకొని మరి పప్పుచారి గుట్టంగాడు వాడవడని మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ రాజీనామా చేయాలి. మా యొక్క విశ్వకర్మ జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రావడానికి అనేక కృషి చేసినటువంటి మా విశ్వకర్మ జాతీయుల పోరాటాన్ని మరిచి విశ్వకర్మ సృష్టికర్త అయితే ఈ తెలంగాణకు సృష్టికర్త జయశంకర్ సార్ గారు, వారి తర్వాత శ్రీకాంతాచారి, మరి వారి అమరులైతేనే కదా వీరి త్యాగం పాలించి మీ తెలంగాణ ఇచ్చింది. మరి అంతటి త్యాగమూర్తులను విడిచిపెట్టి మా కులాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. బిడ్డ ఇప్పటికైనా మంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నాం, విశ్వకర్మీయులను అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకుంటే ప్రసక్తే లేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి కేటీఆర్ గారు మరి కల్వకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మరి విశ్వకర్మ ముద్దు బిడ్డ అయినటువంటి ఆచార్య గారి పట్ల మరి విశ్వకర్మల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఏలన చేసినట్టు మరి ఆచార్యుల పట్ల మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ పట్టణ విశ్వకర్మలంతా కూడా ఈరోజు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైన చార్యులు జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం వల్లనే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసిన శ్రీకాంతాచారి గారి బలిదానం వల్లనే ఈ యొక్క ఉద్యమాన్ని ఉపెత్తున ఎగిసిపడిందని ఈ యొక్క దొరలకు అర్థమైతలేదా, తెలుస్తలేదా? ఈరోజు అధికారం చేతబట్టిన తర్వాత చారీలను విమర్శించే విధంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వాళ్ళను పట్టించుకోవడం కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ హేళన చేసే విధంగా ఈ యొక్క వ్యాఖ్యలను తారక రామారావు గారు వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని విశ్వకర్మ జాతికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ డిపో వద్ద కోట, వాకాడు, చిట్టమూరు మండలాల టీడీపీ నేతలు భారీ స్థాయిలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను వాకాడు ఎస్ఐ రఘునాథ్ బృందంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సీఎం ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, అదేవిధంగా ప్రజలతో
ఇక్కడ నిరసన కార్యక్రమం వాకట్ డిపో దగ్గర చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాను. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రజలను కాపాడుతాను, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కానీ ఆర్టీసీలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఎలాంటి పరిస్థితుల్లో పెంచే పరిస్థితే లేదు, నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను, నేను ముద్దులు పెడుతున్నానని చెప్పి ఒక రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లి మొత్తం ప్రతి ఒక్క విషయంలో ప్రజలపై పెనుభారం మోపి ఈరోజు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆయన తాడేపల్లి గూడెంలో ఆయన నివాసంలో కూర్చొని పడిన తర్వాత రివర్స్ పాలనని తీసుకొచ్చి సామాన్యుడి వాహన ధరలను కూడా రెక్కలొచ్చే విధంగా ఈ ఆర్టీసీ ఛార్జీలను పెంచడం జరిగింది. ఆర్టీసీ అనేది సామాన్య ప్రజల్ని అతి తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలు చేర్చేదానికి ఏర్పడిన సంస్థ. కానీ ఈరోజు ఆ సంస్థని సామాన్యుడి జోబుకి చిల్లుపడే విధంగా ధరలు పెంచి సామాన్యుడి మీద ఆర్థిక భారం మోపే సంస్థగా తయారైంది. అదేవిధంగా ఈ ఆర్టీసీ దరిదాపుల్లో ఒక 65 లక్షల మందిని రోజు గమ్యస్థానాలు చేరుస్తూ ఉంది. ఇంతకుముందు ఈ ఆర్టీసీ అంటే కేవలం ప్రజల సౌకర్యం కోసం, ప్రజలు తక్కువ ఖర్చుతో వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చుకునేదానికి కోసం ఏర్పడిన సంస్థ. కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా దోపిడీ చేసుకునే దానికోసంగా ఏర్పడిన సంస్థ. జగన్నాథుడి రథచక్రాలు భక్తుల జయ జయ నాదాల నడుమ కదిలాయి. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథోత్సవంలో పాల్గొని తన్మయత్వం పొందారు. విశాఖ కొత్త రోడ్డు ప్రాంతంలో వెలిసిన జగన్నాథుని రథయాత్ర వైభవంగా కొనసాగింది. వేలాదిగా పాల్గొన్న భక్తజనం రథాలను లాగేందుకు పోటీపడ్డారు. టౌన్ కొత్త రోడ్డులోని జగన్నాథ స్వామి ఆలయం నుంచి బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి తొలి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. టౌర్నల్ చౌల్ట్రీలోని కళ్యాణ మండపంలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడంతో ఉత్సవం ముగిసింది. నేటి నుంచి జగన్నాథుడు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాస్ సారథ్యంలో రథయాత్ర వైభవంగా జరిగింది. డాబా గార్డెన్స్ జగదాంబ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు చేరుకున్న తర్వాత రథాలలోని స్వామి విగ్రహాలకు అమెరికా, బ్రెజిల్, రష్యాకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులు హరే కృష్ణ మహామంత్రాన్ని గానం చేసి పూజించారు. స్వామివారి రథయాత్రల సందర్భంగా వీధులన్నీ భక్తుల కోలాహలంతో సందడిగా మారాయి.
విశాల్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. తెలుగువాడే అయినప్పటికీ తమిళనాడులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తమిళనాట నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు విశాల్. సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగాను అందరికీ సుపరిచితులే. విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగువాడు కావడం, వారి బంధువర్గం అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అంతేకాదు హీరో విశాల్కు ఏపీలోని రాయలసీమ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో తమిళ నేటివిటీ తమిళనాడుకు సమీప ప్రాంతం కావడంతో మరింత ఆదరణ లభిస్తుంది. ఈ ఆదరణనే క్యాష్ చేసుకోవాలని చూస్తోంది వైసీపీ. విశాల్ తెలుగువాడు, అందులోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో కుప్పంలో వ్యూహాలు మార్చేస్తున్నారు వైసీపీ నాయకులు. కుప్పంలో చంద్రబాబు 1989 నుంచి తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అవతలి వైపు ఎవరు నిలబడినా చంద్రబాబుదే గెలుపు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుకు ఎన్నడూ లేని విధంగా ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వరుసగా స్థానిక మున్సిపల్ ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో ఉంది వైసీపీ. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అయితే హీరో విశాల్ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తున్నట్టు ఇటీవల జోరుగానే ప్రచారం జరిగింది. ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై సినీ నటుడు విశాల్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను విశాల్ కొట్టిపారేశారు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరాడు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని ట్విట్టర్ వేదికగా విశాల్ ప్రకటించాడు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. తాను సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలని కానీ చంద్రబాబుపై పోటీ చేయాలని తనకు ఎటువంటి ఆలోచన లేదని ట్వీట్లో విశాల్ పేర్కొన్నాడు.